నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. జాహ్నవి మిస్ అయి ఇప్పటికే దాదాపు 25 రోజులు గడిచింది. మరి జాహ్నవి ఆచూకీ ఎక్కడి వరకు వచ్చింది? జాహ్నవి అసలు ఎక్కడ ఉంది? జాహ్నవి అసలు ఎలా ఉంది? ఎవరితో ఉంది? ఎంక్వైరీ చేస్తున్నారా? లేదంటే ఆపేశారా? అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గనక జాహ్నవి మిస్ అయ్యి ఇప్పటికే 25 రోజులు గడిచినా గానీ ఆచూకీ మాత్రం ఏ మాత్రం దొరకట్లేదు అని చెప్పేసి అయితే మనకి సోషల్ మీడియాలో తెలుస్తూనే ఉంది. మనం రోజు రోజు అప్డేట్ ఇస్తూనే ఉన్నాము. మరి జాహ్నవి గురించి ఎలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు? ఏమైనా క్లూస్ ఉన్నాయా అంటే గనక ఇప్పటికే జాహ్నవి గురించి ఏ విధంగా ఎంక్వైరీ చేశారో మనమైతే చూసాము. స్టార్టింగ్ డే నుంచి చూసుకుంటే గనక ఏదైతే ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం ఏదైతే ఉందో ప్రతి చోట వాళ్ళైతే ఎతకడం అయితే జరుగుతూ ఉంది. మొదటి రోజున మనం చూసుకుంటే గనక మొదటి రోజు నుంచి దాదాపు 200 మంది పోలీసులు 10 బృందాలుగా విడిపోయి ఏదైతే సిహెచ్ అగ్రహారం ఇంకా పామాయిల్ తోట దాదాపు 40 ఎకరాల పామాయిల్ తోట ఏదైతే ఉందో ప్రతి చెట్టున వాళ్ళైతే వెతకడం అయితే జరిగింది. ప్రతి చోటున వాళ్ళైతే వెతకడం అయితే జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఆ గుట్ట గానివ్వండి, ఆ కొండలు గానివ్వండి, ఆ ప్రాంతం గానివ్వండి, ఏదైతే 500 ఎకరాల నుంచి 1000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ ప్లేస్ కూడా దాదాపు ప్రతి చోట వాళ్ళు గాలించారు. దాదాపు ఒక 15 రోజుల పాటు 20 రోజుల పాటు గాలించారు. గాలిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ మాత్రం ఏ మాత్రం దొరకలేదు. మరి జాహ్నవి ఆచూకీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు? దాని తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దిగడం అయితే జరిగింది. దాదాపు 1000 మందికి పైగా సిబ్బంది ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. గ్రామ ప్రజలు గానివ్వండి, ఇంకా జాహ్నవి మీద సింపతి చూపిస్తున్న ప్రజలు గానివ్వండి, వాళ్ళ స్కూల్ వాళ్ళు గానివ్వండి, వాళ్ళ స్టాఫ్ గానివ్వండి, వాళ్ళ గ్రామ ప్రజలు గానివ్వండి, ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా వెతకడం జరిగింది. వాళ్ళు కూడా అందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళ బంధుమిత్రులు గానివ్వండి, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నకు తోడుగా ఉండడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న తల్లడిల్లుతున్నారనే చెప్పాలి. కంటి నిండా వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఒక పక్కన జాహ్నవి తల్లి ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ఆమె చికిత్స పొందుతూ ఉంది ఆరోగ్యం బాలేక. సో తను సరిగా తినడం లేదు. అంటే జాహ్నవి ఎప్పుడెప్పుడు వస్తుందనే ఒక హోప్ తోని జాహ్నవి కోసం అలానే, జ్ఞానేశ్వరి కోసం అలానే ఎదురు చూస్తూ ఉంది వాళ్ళ తల్లి. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ మాత్రం ఏ మాత్రం అంతు చిక్కడం లేదు. ఒక పక్క జాహ్నవితో వెళ్ళిన ఆ పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల కుక్క అయితే మరణించడం జరిగింది. ఆ మరణం వెనకాల కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎప్పుడైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిందో దాని తర్వాత ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. కుక్క కూడా అనారోగ్యంతో కొంచెం మరణించడం అయితే జరిగింది అని చెప్పేసి అయితే తెలియడం జరిగింది. ఎందుకంటే కుక్క అప్పటికే అనారోగ్యంతో ఉంది. ఆ 3 రోజుల పాటు సరిగ్గా ఏం తినలేదు. దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా జాహ్నవి విషయంలో ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి కుక్కని సరిగ్గా పట్టించుకోలేదేమో అని చెప్పే కోణంలో కూడా ఆలోచించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కుక్క మరణించడం వెనకాల కూడా కొంచెం బాధ వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు జాహ్నవి ఆచూకీ గురించి వెతికితే గనక క్రైమ్ టీమ్ కూడా ఇందులో అయితే ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. సో క్రైమ్ టీమ్ కూడా చాలా గట్టిగానే ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు మొన్నటి వరకు మనం చూసుకుంటే గనక తుని మండలం మొత్తం ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో గానివ్వండి, తుని మండలం మొత్తం ఆటో వాళ్ళని గానివ్వండి, అందులో ఉన్న పని చేసుకునే వాళ్ళని గానివ్వండి, ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే జీడి గింజలు ఏరుకునే వాళ్ళు ఎవరైతే వచ్చారో అక్కడికి ఆ పనికి ఎవరైతే వచ్చారో సో వాళ్ళని కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇలాంటి పాపను ఎక్కడైనా చూసారా అని చెప్పేసి ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. అయితే దాని తర్వాత కాకినాడ జిల్లా మొత్తం ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఏపీ డిస్ట్రిక్ట్ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ముఖ్యంగా వేరే స్టేట్లకు కూడా ఏమైనా తరలించొచ్చా? హైదరాబాద్ లాంటి పలు ఏరియాలలో కూడా తరలించి ఉండొచ్చా? ఎందుకంటే మనము సిగ్నల్స్ దగ్గర అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల్ని ఎత్తుకొని అడుక్కోవడము ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఈ కోణంలో కూడా ఆలోచించే అవకాశాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో పోలీసులు కూడా ఈ కోణంలో కూడా ముఖ్యంగా క్రైమ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో మరి పాప తొందరలోనే దొరుకుతుందని చెప్పేసి కూడా పోలీసులైతే వాళ్ళ తల్లికైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఒక హామీలాగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం కాబట్టి, ఇప్పుడు జాహ్నవి ఆచూకీ దొరుకుతుంది. జాహ్నవి తొందరలోనే ఇంటికొస్తుంది. క్షేమంగానే ఇంటికొస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ₹1,00,000 అందజేస్తాము జాహ్నవి ఆచూకీ తెలిపిన వారికి అని చెప్పేసి, సో ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మీలో కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో మీకు కూడా జాహ్నవి లాగా ఎవరైనా కనిపిస్తే గనక మన విజువల్స్‌లో కూడా జాహ్నవి ఫోటోస్ అయితే వేస్తూ ఉన్నాము. సో జాహ్నవి లాగా మీకు ఎవరైనా కనిపిస్తే
రెండేళ్ల పాప, మూడేళ్ల పాప, నాలుగేళ్ల పాప లాగా మీకు ఎవరైనా కనిపిస్తే గనక పోలీసులకి మీకు మీరు పలు ఏరియాలలో ఎక్కడైతే ఉన్నారో అక్కడున్న నియర్ బై ఉన్న ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే గనక మీరు ₹1,00,000 పొందిన వాళ్ళవుతారు. అట్‌లీస్ట్ ఆ ₹1,00,000 కోసం కాకపోయినా గానీ, జాహ్నవి తల్లిదండ్రుల కోసమైనా గానీ, జాహ్నవి పాప కోసమైనా గానీ, ఎక్కడైనా గానీ జాహ్నవి లాగా ఆ పోలికలతో కనిపిస్తే గనక మీరు నియర్ బై ఉన్న పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే గనక అట్‌లీస్ట్ ఆ ₹1,00,000 మీరు పొందిన వాళ్ళవుతారు. అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల మొహాల్లో ఆనందం చూసిన వాళ్ళవుతారు. మీరు గూడా ఒక గొప్ప మనసున్న వాళ్ళవుతారు. సో, జాహ్నవి లాగా కనిపించినా గానీ, జాహ్నవి కాకపోయినా గానీ, అలాంటి అనుమానాలు మీకొచ్చినా గానీ, తనతో ఆ పోలికలున్నా గానీ, ఎందుకు అనంటే గనక ఎవరినైనా కిడ్నాప్ జేస్తే కొంచెం ఆ పోలికలు చేంజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కిడ్నాపర్స్. ఏదంటే ఇప్పుడు జుట్టు ఉంటే గనక ఆ జుట్టు తీసేసి గుండులాగా ఉంచడం గానివ్వండి. సో, ఇలాంటివి లేదంటే ఎవరైనా పాప ఏదైనా గాయాలతో ఉన్నా గానీ, సో, ఇలాంటివి మీకు ఎక్కడైనా అనుమానంగా కనిపిస్తే గనక, సో, పోలీసులకి ఎంబటే మీరు ఇన్ఫార్మ్ చేయండి. ₹1,00,000 పొందండి. అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల మొఖంలో, వాళ్ళ తల్లిదండ్రుల ఫేసెస్‌లో మంచి హ్యాపీనెస్‌ని చూడండి. మంచి మనసు ఉన్నవాళ్ళుగా ఆహ్, పొందుకోండి. చ ఏదేమైనప్పటికీ జాహ్నవి తొందరలోనే వాళ్ళ ఇంటికి చేరుకోవాలని మన ఆంధ్రప్రభ నుండి కూడా కోరుకుందాము. జాహ్నవి క్షేమంగానే రావాలని జెప్పేసి మన ఆంధ్రప్రభ నుండైతే కోరుకుందాము.